ఎముక విరిగినప్పుడు ఆసుపత్రికి వెళ్లటం కంటే నాటుకట్టు వేయించుకోవడానికే మనలో చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. మన దగ్గర కొన్ని ప్రాంతాలు నాటుకట్టుకు బాగా ప్రాచుర్యం కూడా పొందాయి. అయితే విరిగిన ఎముకలను నాటుకట్టు కట్టడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. విరిగిన ఎముక సరిగ్గా అతుక్కోకపోవచ్చు, వంకరగా అతుక్కోవచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్లు రావచ్చని చెబుతారు డాక్టర్లు. ఫ్రాక్చర్లకు నాటు వైద్యం ఎందుకు మంచిది కాదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిండికట్టు నాటుకట్టు వెనక నేపథ్యం ఏంటి? 1970 ముందు వరకు ఆర్థోపెడిక్స్లో ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్స్కి పిండికట్టు ద్వారా కానీ లేకపోతే టోటల్గా బెడ్ రెస్ట్ ఇవ్వటం ద్వారా కానీ ఎక్కువగా వైద్యం జరుగుతూ ఉండేది. కొంతమంది ప్రజలు ఎవరైతే వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆస్థాన వైద్యులు అనేటువంటి వారు కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవటం మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో అమరావతి క్యాపిటల్ ఏరియాలో చూసినట్లయితే అవిశాయపాలెం అని, కొంతమంది చిత్తూరు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కానీ తెలంగాణలోని కొన్ని గ్రామాలకు కానీ వెళ్ళి ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్ని రకాలైన నాటు వైద్యాలు తీసుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఫ్రాక్చర్లకు నాటుకట్టు ఎందుకు మంచిది కాదు? ఈ నాటు వైద్యాలు తీసుకోవటం మూలంగా వచ్చేటటువంటి నష్టాలు వారికి అవగాహన లేకపోవటం మూలంగా జరిగేటటువంటి ఈ చిన్న తప్పిదం మూలంగా కొన్నిసార్లు మేజర్ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ పేషెంట్ ఫ్రాక్చర్ ఏ విధంగా ఉంది, ఏ షేప్లో ఇరిగింది, ఎన్ని ముక్కలుగా ఇరిగింది, ఎముక లోపలే ఉందా, చర్మం కూడా డ్యామేజ్ అయ్యి ఎముక బయటకు వచ్చిందా అనే దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ నాటు వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడైతే వారికి ఇటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోవటం మూలంగా ఎటువంటి ఫ్రాక్చర్కైనా ఒకటే వైద్యం చేయటం మూలంగా దాని మీద వచ్చేటువంటి పర్యవసానాలు వారికి అంత అవగాహన లేకపోవటం మూలంగా ప్రజలకు తగినటువంటి జాగ్రత్తలు చెప్పకపోవటం మూలంగా అనేక రకమైన కాంప్లికేషన్స్లో వాళ్ళు ల్యాండ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ పద్ధతులు నాటుకట్లు కట్టే పద్ధతులు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమంది బెల్లం పాకం, కోడిగుడ్డు సొనలతో కలిపినటువంటి ఒక మిశ్రమాన్ని కలిపి దానిపైన బద్దలతో కట్లు కట్టడం. రెండో రకంగా చూసినట్టయితే కొన్ని చోట్ల ఆకులు అలమలు వేసి బద్దలతో కట్లు కట్టడం. ఇటువంటి రకరకాల ప్రయోగాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇటువంటి అశాస్త్రీయబద్ధంగా జరిగేటటువంటి ఈ వైద్యాన్ని కానీ మనం గమనించినట్లయితే పేషెంట్స్ చాలా నష్టపోయే అవకాశం ఉంది. నాటుకట్టుతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఈ కట్లు వల్ల వచ్చే నష్టాలు కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారంగా ఒక కట్టవలసినటువంటి ప్రెజర్ కంటే ఎక్కువగా ఎప్పుడైతే నాటుకట్లు లాగి కట్టడం మూలంగా కట్టుకు ఉన్న కింది భాగంలో రక్త ప్రసారం తగ్గిపోయే అవకాశం ఉంది. రెండవది, పైన గాయాలు ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉంటాయో వారికి ఇటువంటి బెల్లము, కోడిగుడ్డు ఇటువంటివన్నీ కలిపిన పదార్థాలు వేసి కట్టడం మూలంగా ఇన్ఫెక్షన్స్ డెవలప్మెంట్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఛాన్స్ లేని విధంగా ఒకసారి కట్టేస్తే 15 రోజుల తర్వాత తీయటం చూసినట్లయితే చాలామందిలో అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమందిలో రేరుగా అక్కడ వరకు చేతులు తీసేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవే కాకుండా లాగి కట్టడం, ఒకసారి లాగి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో చేసేటువంటి ఈ వైద్యం మూలంగా అవసరం లేని కంటే అవసరమైన ప్రెజర్స్ ఇవ్వటం మూలంగా చుట్టుపక్కల ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యి చేతులు కాళ్ళు పడిపోయిన సందర్భాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సియామ్ పరికరంతో ఫ్రాక్చర్లకు ఎలా వైద్యం చేస్తారు? సియామ్ అనే పరికరం ఏదైతే ఎక్స్రే ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే పర్యవేక్షణలో ఎప్పుడైతే మనం ఈ ఇరిగిన ఎముకలను జోడించి కడతామో అప్పుడు చేతులు వంకర లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కట్టినటువంటి నాటుకట్లు మూలంగా మాల్ యూనియన్, నాన్ యూనియన్ అనే 2 థింగ్స్. మాల్ యూనియన్ అంటే వంకరగా అతుక్కుపోవటం, నాన్ యూనియన్ అంటే ఒక్కసారి కట్టు వేసినా కూడా అవి మళ్ళీ అతుక్కోకుండా పోవటం. ఇటువంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఒక్కసారి నాటుకట్లు వల్ల ఫెయిల్ అయినటువంటి ఆ ఎముకలు మళ్ళీ వాటికి ఆపరేషన్ చేయటానికి చాలా కష్టతరమైన ప్రాబ్లం. వాటితో చూసినట్లయితే ఎక్కువగా రక్తం పోవటం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ,
ఈ నాటుకట్లు తర్వాత జరిగే ఆపరేషన్లో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ 10 to 20% ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండటం మూలంగా కానీ, రెండోది వాళ్ళు అప్లై చేసేటువంటి మెటీరియల్స్ అంత స్టెరైల్గా లేకపోవటం మూలంగా కానీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి కట్టు తీసేసిన తర్వాత ఫ్రాక్చర్కి కింద పైన ఉన్నటువంటి జాయింట్స్ టోటల్గా స్టిఫ్ అయిపోవటం మూలంగా ఎంత ఫిజియోథెరపీ చేసినప్పటికీ కూడా వారి చేతులు కాళ్ళు పూర్వ పరిస్థితికి రాలేటువంటి పరిస్థితిలో చాలా వరకు ఉంటుంది. నాటుకట్టు వైద్యంపై ఎలాంటి అవగాహన అవసరం? ఇటువంటి నాటుకట్లు అనే దాని గురించి అవగాహన లేకపోవటం మూలంగా, రెండవది ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఇటువంటి కట్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా డెవలప్ అయ్యి అన్ని రకాలటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండటం మూలంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సిల్లో కానీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి నాటుకట్లు అనే విషయం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే వారికి 100% ట్రీట్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు 1 చెంచా తేనె, 1 చెంచా అల్లపు రసం, 1 చెంచా వెల్లుల్లి రసాలను మిశ్రమంగా చేసి రోజు పరగడుపున తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది.